హీరో మీరే, డైరెక్టర్ మీరే, స్టోరీ మీరే, స్టోరీ నాదే, ఇంకా స్క్రీన్ ప్లే నాదే, కొన్ని మేకప్స్ నావే, కొన్ని మేకప్ కూడా మీరే మేకప్ చేశారు. కూడా నేనే చేశాను మేడం. కాస్ట్యూమ్స్ ఆ మేనేజర్ మీరే. మొత్తం అంతా మేడం. ఉమ్, నాకున్న సపోర్ట్ అలా ఒక ఇద్దరు ముగ్గురు, సునీల్, రిషి, విక్కీ ఐకాన్, వీళ్ళు, దివ్యజ్ఞ ప్రొడ్యూసర్, ఉమ్, వీళ్ళు నాకు మెయిన్ ఉండేది. వాళ్ళతో పాటు వాళ్ళని గ్యాదర్ చేయడం కూడా ఇబ్బంది, ఎందుకంటే ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి మేడం. నాకున్నంత ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు. కాకపోతే వాళ్ళు నా కోసమని నిలబడి చేసినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినా. వాళ్ళతో చేయించుకోవడం కూడా నాకు కొంచెం ఇబ్బంది పడేటవాళ్ళు. వాళ్ళకి టార్చర్ వాళ్ళ ఫేస్ లో తెలిసిపోయేది, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ అయినా సరే చేద్దామని. ఆ మధ్యలో నేను సినిమాలో డబ్బులు ఖర్చు పెట్టిన మధ్యలో ఒక కెమెరా తీసుకొని ఒక అబ్బాయి వచ్చాడు మేడం. అదే టైంలో పవన్ అని. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత, అన్న నేను కెమెరా ఫ్రీగా ఇస్తాను మీ కష్టం చూసి అని. నాకు చాలా రిలీఫ్ అనిపించింది మేడం, చాలా హ్యాపీ అనిపించింది. సెకండ్ అంటే ఇంకొంచెం, అంటే మాకు ఏది ఇబ్బంది అంటే మేడం, కెమెరాలు తీసుకొని అక్కడ దాకా ట్రావెల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి టైం వరకు, అది మాకు ఇబ్బంది ఉండేది. మేము ఇక్కడ షూట్ చేసుకొని రిలాక్స్ అయిపోవడానికి ఉండేది లేదు. ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయేటోళ్ళం షూట్ అయిపోగానే, ఇక్కడ మేము మేనేజ్ చేసేవాళ్ళం. ఆ మధ్యలో ఆ అబ్బాయి వచ్చి చేయడం వల్ల ఇంకా అది ఫ్రీగా ఇచ్చాడు కెమెరా, డబ్బులు ఏం అడగలేదు. వాళ్ళ ఇంట్లో నేను అడిగాను, మీ ఇంట్లో అడిగితే ఏం చెప్తామంటే, ఏముందన్నా నేను హెల్ప్ చేస్తున్నా అంతే, సినిమా మంచిగా వస్తే అదే హ్యాపీ అని. సో తను కానీ కొంతమంది ఉన్నారు అట్లా హెల్ప్ చేసిన వాళ్ళు. నేను నా కష్టం చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం కొంతమంది.